నమస్కారం. అమృతం కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజులాగానే ఈ రోజు కూడా మన అమృతం కార్యక్రమం 2 చక్కటి సాత్వికమైన వంటకాలతో టేస్టీగా చాలా సులభంగా చేసుకునే విధంగా రెడీ అయిపోయి వచ్చేసిందండి. ఎప్పుడు కూడా వంటలు మనందరికీ నచ్చే విధంగా ఉండాలి, మన ఇంట్లో వాళ్ళందరూ మెచ్చే విధంగా ఉండాలి. ఆడవాళ్ళందరికీ ఇది ఒక పెద్ద టాస్క్ కదా. సో ఒక వంటను వాళ్ళు ఎంచుకునే ముందు చేసేటప్పుడు ఇది అందరికీ నచ్చుతుందా, ఇది ఇలా చేస్తే వాళ్ళకి నచ్చుతుందా, ఇలా చేస్తే వీళ్ళకి నచ్చుతుంది, ఇలాంటి క్వశ్చన్స్తోనే మనం బేసిక్గా ఎక్కువగా వంటలు చేస్తూ ఉంటాం కదా. అందరి కోసం చేస్తూ ఉంటాం, మరి మన కోసం మనం ఎప్పుడు వంటలు చేసుకుంటున్నాము? బట్ ఎప్పుడు కూడా అందుకే లేడీస్ని కాంప్రమైజింగ్ అంటారు కదా, సాక్రిఫైజింగ్, కాంప్రమైజింగ్ ఇలాంటి వర్డ్స్ ఎక్కువ వాడుతూ ఉంటాము. బికాజ్ వాళ్ళే ఎక్కువ భాగం చేస్తూ ఉంటారు కాబట్టి, డెఫినెట్గా అందరి కోసమే చేయాలి కాబట్టి వాళ్ళ ఇష్టాలు అప్పుడప్పుడు చంపుకోవాల్సి వస్తూ ఉంటుంది. సరే, ఈరోజు అమృతంలో అటువంటి చక్కటి వంటలు అందరికీ నచ్చే విధంగా తయారు చేయబోతున్నాం. మరి ఫస్ట్ వంట పేరేంటో తెలుసా? ఒక మంచి స్వీట్తో స్టార్ట్ చేయబోతున్నాం, బూడిద గుమ్మడికాయ హల్వా. సో బూడిద గుమ్మడికాయ ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. అండ్ మరి అటువంటి బూడిద గుమ్మడికాయతో హల్వా ఎలా ఉండబోతుందో చూద్దాం. ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. బూడిద గుమ్మడికాయ హల్వా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బూడిద గుమ్మడికాయ 1, నెయ్యి 4 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు కొద్దిగా, బాదాం కొద్దిగా, పిస్తా కొద్దిగా, కిస్మిస్ కొద్దిగా, పటికి బెల్లం పొడి 1 కప్పు, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్, కుంకుమ పువ్వు కొద్దిగా. బూడిద గుమ్మడికాయ హల్వా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. సో బూడిద గుమ్మడికాయని చక్కగా మనం తురిమేసుకొని రెడీగా పెట్టేసుకున్నాం. సో బూడిద గుమ్మడికాయ అనగానే నీరుకాయ. సో నీరుకాయలు మనం ఎక్కువగా తీసుకోవడం వల్ల బరువు తగ్గుతాము, శరీరంలో వేడి కూడా తగ్గుతుంది. అంటే మనకు చలువ చెయ్యాలి అంటే, శరీరంలో వేడి తగ్గించుకోవాలి అంటే మనము ఖచ్చితంగా లిక్విడ్ ఎక్కువగా ఉన్నటువంటి పదార్థాలను తీసుకోవాలి. అందులో ముఖ్యంగా బూడిద గుమ్మడికాయ చాలా బాగా పనిచేస్తుందండి. ఇది బరువు తగ్గడానికి, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి, ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి స్కిన్కి, హెయిర్కి కూడా మనకు చాలా హెల్ప్ చేస్తుంది. సో బేసిక్గా బూడిద గుమ్మడికాయ హల్వా మరీ కొత్త వంట ఏం కాదు. సో ఈరోజు నేను మీకు చెప్తే నేర్చుకునేది ఏం కాదు. సో కాకపోతే మళ్ళీ రాని వాళ్ళు ఒకసారి నేర్చేసుకోండి, ఓకే? సో మనకి బూడిద గుమ్మడికాయ, సొరకాయ ఇవన్నీ కూడా మనం ఒకటే పద్ధతిలోనే చేస్తూ ఉంటాం యాక్చువల్లీ. సో ఫస్ట్ ఏంటంటే మనం స్టవ్ వెలిగించేసుకుందాం. మనం తీసుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా నేతిలో వేయించేసుకుందాం. ఏమేమి తీసుకుందాం మనము? ఇక్కడ జీడిపప్పు తీసుకున్నాము, బాదాం తీసుకున్నాము, పిస్తా తీసుకున్నాము, అలాగే కిస్మిస్ తీసుకున్నాము. సో వీటన్నిటిని కూడా మనం చక్కగా నేతిలో వేయించేసుకుందాం. సో ముందుగా కాస్త నెయ్యి, నెయ్యి మనకు లైట్గా కరిగిన తర్వాత జీడిపప్పు, సరే వేయించేసుకుందాం. ఓకే, సో దాని తర్వాత ఇందులోనే బాదాం ముక్కలు కూడా వేసేసుకుందాం. సో బాదం పప్పు కూడా వేసేసుకున్నాం కదా, సో అదొక్కసారి వేయించేసుకుందాం. ఆ తర్వాత పిస్తా పప్పు. ఇది ఇంకా మీరు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటారు, బాగా కచ్చా పచ్చగా దంచుకొని వేసుకుంటారు అంటే కూడా వేసుకోవచ్చు. ఆ తర్వాత చివరిగా కిస్మిస్లు. సో ముఖ్యంగా హల్వా అంటే మనం డ్రై ఫ్రూట్స్ లేనిదే అసలు ఊహించుకోలేం కాబట్టి సో డ్రై ఫ్రూట్స్ మస్ట్ అన్నమాట. ఓకే, సో ఇది చక్కగా వేయించేసుకున్నాం కదా. సో దీని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే ఇంకొంచెం నెయ్యి వేసుకుందాం. వేసుకుని మనము ఇదిగోండి చక్కగా తురుముకొని పెట్టుకున్నటువంటి బూడిద గుమ్మడికాయని వేసేసుకుందాం. ఇది మనకు లైట్గా ట్రాన్స్పరెంట్గా అయ్యేదాకా వేయించుకోవాలి. ఇది మెయిన్ అండి. మీకు సొరకాయ అయినా బూడిద గుమ్మడికాయ అయినా ఏదైనా సరే ఇది వేయించుకోవడము, దీని రంగు మారడము, ఇక్కడే మనకు అసలు టేస్ట్ అనేది ఉంటుందన్నమాట.
ఇలా మనకు చక్కగా నెయ్యి వేసుకుంటూ దాన్ని వేయించుకోవాలి. సో మీరు అంటే బూడిద గుమ్మడికాయ తురిమేసుకున్న తర్వాత బాగా పిండేసుకొని ఆ నీళ్ళు ఏవైతే ఉన్నాయో వాటిని ఉంచుకోండి. అంటే కావాల్సింటే మళ్ళీ వేసుకోవడానికి అనమాట. అవసరం లేకపోతే పర్వాలేదు. సో దాని వాటర్ కంటెంట్ మొత్తం కొంచెం అంటే మరీ ఇప్పుడు ఇది గట్టిగా వచ్చింది కదా, సో ఎందుకంటే మనం నీళ్లు పిండేసుకున్నాం కాబట్టి. సో నీళ్ళతో చేసుకుంటే అఫ్కోర్స్ ఎవాపరేట్ అయిపోతుంది. లేదు మీకు నీళ్లు పిండేసుకొని వాడుకుంటే ఇంకా ఈజీగా అవుతుంది అంటే మీరు పిండేసుకొని ఇలా చక్కగా ప్యాన్లోకి వేసేసుకోవచ్చు. సో ఇంకొంచెం నెయ్యి వేద్దామండి. మనకు ఎక్కువ టైం కూడా పట్టదు. ఒక్కసారి మనకు చక్కగా కొంచెం మనకు లైట్ కలర్ అయ్యేదాకా వేయించుకోవాలన్నమాట. అండ్ ఇక్కడ మనం ఏం ఉపయోగిస్తున్నాము, బెల్లం కాదు, పంచదార కాదు, పటికి బెల్లం పొడి. సో పటికి బెల్లం పొడి కూడా ఆరోగ్యానికి చాలా మంచిదన్నమాట. సో ఇదొక్కసారి మనకు అలా లైట్గా రంగు మారిని చూసారా. సో ఇప్పుడు ఏంటి అంటే ఇదిగోండి ఈ పటికి బెల్లం పొడి ఉంది కదా, సో దాన్ని స్వీట్కి తగ్గట్టుగా మనం వేసుకోవాలి. పటికి బెల్లం పొడిలో కూడా కొంచెం బాగానే ఉంటుంది షుగర్ కంటెంట్, కానీ మంచిది, మామూలు దానికన్నా మంచిది. సో అది కూడా మనం కొంచెం వేసేసుకొని ఒకసారి కలిపేసుకున్నామంటే ఇంకా బాగా అంటే ట్రాన్స్పరెంట్గా ఇంకా బాగా అవుతుంది అనమాట. ఇప్పుడు చూసారా, అంటే పంచదారకు సంబంధించి ఏదైనా వేసినప్పుడు మనకు ఆబ్వియస్లీ అది కరిగి ఒక చిన్న షైనీగా అవుతుంది. ఇది మీడియం ఫ్లేమ్ పెట్టుకుందాము. సో ప్రస్తుతానికి నీళ్ళు అక్కర్లేదు. మీకు ఎప్పుడు ఎనీ టైం వాటర్ పోయాలనిపించినా కూడా మనం ఈ బూడిద గుమ్మడికాయ పిండిన నీళ్ళు ఏవైతే మనం రెడీగా పెట్టుకోవాలనుకున్నామో సో ఆ నీళ్ళు ఉపయోగిస్తే సరిపోతుంది. బట్ ప్రస్తుతానికైతే ఏం అవసరం లేదనుకుంటున్నాను నేను, సరిపోయింది నా ఉద్దేశంలో. సో ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా కొంచెం దగ్గర పడేంత వరకు కలుపుకోవాలన్నమాట. అలాగే దీంట్లో మనం కాస్త యాలక్కుల పొడి కూడా వేసేసుకుందాం. అంటే ముఖ్యంగా ఈ హల్వాస్లో యాలక్కుల పొడి చాలా మంచి డిఫరెన్స్ చూపిస్తుంది కాబట్టి ఒక్క 2 నిమిషాల పాటు మనం మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుతూ ఉండాలి. సాధ్యమైతే అలా మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటూ కలుపుకుంటూ నెయ్యి వేసుకుంటూ కలుపుకుంటూ అది ఎలా రావాలి అంటే ఒక హల్వా కన్సిస్టెన్సీలో షైనీగా రావాలన్నమాట. ఓకే, సో ఎటువంటి ఫుడ్ కలర్స్ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. కొంతమంది ఏంటంటే కొంచెం ఎల్లో కలర్లో ఉండాలని యాడ్ చేస్తారు, కానీ మనం దానికి బదులుగా కుంకుమ పువ్వు ఉపయోగిస్తున్నాం కాబట్టి సో దాని ఫ్లేవరు దాంతో వచ్చే ఒక చిన్న రంగు అది సరిపోతుంది. వేరే రంగులు వేయాల్సిన అవసరం అయితే లేదు. సో ఒక 2-3 మినిట్స్ అలా మనం చక్కగా కలిపేసుకుంటూ వేయించుకుంటూ ఉందాం. అమృతంలో మీ అందరి కోసం ఒక చక్కటి చిట్కా. చిలకడ దుంపను తరచూ తినడం వల్ల కలిగే ఉపయోగాలు ఏంటి అంటే కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది, క్యాన్సర్ కారకాన్ని తగ్గిస్తుంది, అలాగే జుట్టుకు చర్మానికి ఉన్నటువంటి సమస్యలు ఏవైనా ఉంటే చాలా వరకు దూరం చేస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, చిలకడ దుంప తినడానికి కూడా రుచికరంగానే ఉంటుంది కాబట్టి తరచూ తినడం మొదలు పెట్టేసేయండి. చూసారా అండి, అంటే మనం ఎంత బూడిద గుమ్మడికాయ వేసినా కూడా ఇంత వేస్తే ఇంత అవుతుంది హల్వా, ఇంత వేస్తే ఇంత అవుతుంది. సో మన దగ్గర ఇంత వేసాము, ఒక బౌల్ నిండా వేసాము, చివరికి ఇంత అయిందనమాట. అంటే మొత్తం వాటర్ కంటెంట్ అంతా కూడా బాగా దగ్గర పడిపోయి అంటే ఒక హల్వా కన్సిస్టెన్సీ అయిపోతుంది కదా. ఇదంతే, ఇదైనా సొరకాయ అయినా ఏదైనా కూడా అంతే. సో ముఖ్యమైన టాస్క్ ఏంటంటే తురుముతూనే ఉండాలి, కాయలు అయిపోతూ ఉంటాయి. ఓకే, సో చివరిగా ఏంటంటే మనం కుంకుమ పువ్వు ఒకసారి ఇది మిక్స్ చేసేసుకుంటే దాని సారం అంతా కూడా పడుతుంది, బాగుంటుంది టేస్ట్. సో ఇక్కడ మెయిన్ ఏంటి అంటే వేయించేది ఆ తర్వాత నెయ్యి, ఈ రెండే దీనికి మెయిన్ టేస్ట్ అనమాట. దీంట్లో డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకుందాం. డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసాం కాబట్టి ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. సో దీన్ని ఫస్ట్ ఒక బౌల్లోకి తీసుకొని చక్కగా సర్వ్ చేసేసుకుందాం. సో చక్కగా రంగు కూడా మారిన చూసారా, కొంచెం మనకు గ్రీనిష్ కలర్లో అయింది. సో దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం.
ఆల్రెడీ మనకు డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ అయిపోయింది కాబట్టి మళ్ళీ దీన్ని గార్నిష్ చేయాల్సిన అవసరం అయితే 100% లేదు. సో చాలా ముద్దుగా క్యూట్గా మన బూడిద గుమ్మడికాయ హల్వా రెడీ అయిపోయిందండి. సో మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. బూడిద గుమ్మడికాయ హల్వా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బూడిద గుమ్మడికాయ 1, నెయ్యి 4 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు కొద్దిగా, బాదం కొద్దిగా, పిస్తా కొద్దిగా, కిస్మిస్ కొద్దిగా, పటికి బెల్లం పొడి 1 కప్పు, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్, కుంకుమ పువ్వు కొద్దిగా. బూడిద గుమ్మడికాయ హల్వా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో నెయ్యి వేసి కరిగాక అందులో జీడిపప్పు, బాదం, పిస్తా, కిస్మిస్ వేసి వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో కాస్త నెయ్యి వేసి బూడిద గుమ్మడికాయ తురుము వేసి మగ్గించుకోవాలి. తర్వాత అందులో పటికి బెల్లం పొడి, యాలకుల పొడి వేసి దగ్గర పడేంత వరకు మగ్గించుకోవాలి. తర్వాత కుంకుమ పువ్వు, వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే బూడిద గుమ్మడికాయ హల్వా రెడీ. చూసారు కదా బూడిద గుమ్మడికాయ హల్వా ఎంత సులభంగా తయారు చేసుకోవచ్చో. ఇక్కడ ఏంటి అంటే ప్రాసెస్ తెలియని వాళ్ళని కాదు, ఇందులో పటికి బెల్లం పొడి వాడచ్చు అనేది చాలా మంది తెలియదు కాబట్టి ఈరోజు అది కొత్త విషయం అన్నమాట. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. వేడిగా ఉంది ప్రస్తుతానికైతే. ఆహా, అసలు పటికి బెల్లం పొడి వేసాము అనేది ఎవరికి తెలియదు. 100% తెలిసేటట్టుగా అయితే అస్సలు లేదు. సో ఎప్పుడైనా కూడా నెక్స్ట్ ఇన్ ద ఫ్యూచర్ ఏదైనా స్వీట్స్ చేసుకుంటే మీరు పంచదారకు బదులుగా పటికి బెల్లం పొడి వాడచ్చు, చాలా మంచిది. ఫస్ట్ పాయింట్. సెకండ్ ఏంటి అంటే అలా నోట్లో వేసుకుంటే హల్వా లాగా అలా కరిగిపోతుంది అనమాట. సో ఇక నెక్స్ట్ వంటలోకి వెళ్ళిపోదామా. నేను తయారు చేయబోయే రెండో వంట పేరు తమలపాకు కొర్ర అన్నం. సో మామూలుగా కొర్ర అన్నం అందరికీ తెలుసు, మరి దాని కాంబినేషన్లో తమలపాకుని ఎలా ఉపయోగించబోతున్నాం ఈ అన్నంలో తెలుసుకుందాం. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. తమలపాకు కొర్ర అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: తమలపాకులు 4, పల్లీలు 1 కప్పు, జీడిపప్పు కొద్దిగా, మినప్పప్పు 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఎండుమిర్చి 4, కరివేపాకు కొద్దిగా, పచ్చిమిర్చి 4, వాము చిటికెడు, పసుపు 1/2 టేబుల్ స్పూన్, మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, ఉడికించిన కొర్ర అన్నం 1 కప్పు, నూనె 4 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత. తమలపాకు కొర్ర అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. సో తమలపాకులు, కొర్రలు ఈ రెండు కూడా మనకి ఈ పేరులో వినిపిస్తున్నాయి. సో తమలపాకు అనగానే ఫస్ట్ మనకు కిళ్ళి అనేది ఫస్ట్ గుర్తొస్తుంది, తర్వాత తాంబూలాల్లో తమలపాకు గుర్తొస్తుంది. అండ్ దాని ఉపయోగాలు ఏంటి అంటే జనరల్గా పిల్లలకు మనం కోల్డ్, కాఫీ ఇట్లాంటివన్నీ ఉన్నప్పుడు దాంతో ఎన్నో రకాల హోమ్ రెమెడీస్ ట్రై చేస్తూ ఉంటాం. దాంతో చెస్ట్ మీద పెట్టడము, తర్వాత నీళ్లు మరిగించి తాగించడము అదంతా చేస్తూ ఉంటాం. సో ఎందుకు అంటే శ్వాస సంబంధిత ఇబ్బందులు ఏమైనా ఉంటే కూడా మనకు ఈ తమలపాకు చాలా మంచి రెమెడీ ఇస్తుంది. బికాజ్ ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి కాబట్టి. సో దట్ విల్ హెల్ప్ అనమాట. అంతేకాకుండా జీర్ణక్రియను కూడా చాలా బాగా మెరుగుపరుస్తుంది. అంటే ఎవరికైనా గ్యాస్ సమస్యలు ఉన్నా, లేకపోతే డైజెషన్ సరిగా లేకపోయినా, ఇటువంటి ఇబ్బందులు ఉన్నప్పుడు ఖచ్చితంగా మనకు తమలపాకుతో చాలా రకాల నీళ్లు తాగడము, దాంతోపాటు ఏదైనా తినడము అలా చేస్తూ ఉంటాం అనమాట. సో అంతేకాకుండా ఓవరాల్గా హెల్త్కి చాలా చాలా హెల్ప్ చేస్తుంది. సో తమలపాకును మామూలుగా అయితే జనరల్గా ఏంటి మనం వేరే చేసేటప్పుడు ముక్కలు కట్ చేసి అలా వేసేస్తూ ఉంటాం కదా. సో ఇదేంటి అంటే తమలపాకుని మరి అలా చేయడం వల్ల సారం ఎక్కువగా పట్టదు. అందుకు దీన్ని మనం చక్కగా ఒక పేస్ట్ లాగా తయారు చేద్దాం. సో పేస్ట్ చేసుకొని ఆ తర్వాత ఆ పేస్ట్ని మనము అన్నం చేసేటప్పుడు ఉపయోగించుకుందాం. సరే, ముందుగా ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు తమలపాకు పేస్ట్ తయారు చేసుకొని తీసుకొచ్చేస్తాను. చూసారా, ఇలా చక్కగా తమలపాకు రసాన్ని రెడీ చేసుకొని పెట్టుకున్నాం. బాగా అంటే పల్చగా మీరు నీళ్లు పోసుకొని పల్చగా చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. బికాస్ మనం మళ్ళీ వన్స్ ఇందులో వేసినప్పుడు ఖచ్చితంగా వచ్చి దగ్గర పడుతుంది కాబట్టి నో టెన్షన్. సరే, ఇక మనం మెయిన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ వెలిగించేస్తున్నాను. సో ఫస్ట్ ఇందులో కాస్త నూనె, సో నూనె వేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఫస్ట్ మనము పల్లీలను వేయించేసుకుందామండి. 1 కప్పు పల్లీలు తీసుకుంటున్నాను. అంటే మనకు పచ్చి పల్లీలు అలా డైరెక్ట్గా వేసేసుకుంటే బాగుంటుంది కాబట్టి ఫస్ట్ మనం కొంచెం పల్లీలు వేయించుకొని పక్కన తీసేసుకొని, అలాగే జీడిపప్పును కూడా వేయించేసుకొని పక్కన తీసేసుకొని అప్పుడు మెయిన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ఈజీగా ఉంటుంది యాడ్ చేసుకోవడానికి. అంటే మనం తినేటప్పుడు కూడా కరకరలాడుతూ ఉంటుంది కదా, లేదంటే మళ్ళీ మెత్తబడిపోయి అలా ఉంటుందన్నమాట. దానికన్నా కరకరలాడుతూ తింటే బాగుంటుంది. సో ఇది ఓవరాల్గా మనకి తమలపాకు బెస్ట్ అండి. అంటే అప్పట్లో ఇది ఆయుర్వేదంలో కూడా తమలపాకుని ఎన్నో రకాల వైద్యాల్లో ఉపయోగించారు.
కదా. ముఖ్యంగా రెస్పిరేటరీ, అలర్జీస్, ఆస్తమా వీటన్నిటికీ సంబంధించి హ్యాపీ. అండ్ అలాగే మనం అసలు బేసిక్గా కిళ్ళీ వేసుకోవడానికి, పాన్ తినడానికి రీజన్ ఏంటి? భోజనం తర్వాత ముఖ్యమైన రీజన్ ఇదే, డైజెషన్. అంటే మనం తినే ఆహారం ఈజీగా డైజెస్ట్ అవ్వడానికి చేసే దాంట్లో మనం బేసిక్గా పాన్ తింటూ ఉంటాం. సో ఇందులో మనం జీడిపప్పు కూడా వేసేసుకుందాము. ఇది కొంచెం మనకు అలా దూరగా రంగు మారేంత వరకు లైట్గా వేయించేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇలా మనం పల్లీలు అలాగే జీడిపప్పును వేయించేసుకున్నాం. ఇప్పుడు దీన్ని ప్రస్తుతానికి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇదే బాండీలో ఇక మనం మెల్లిగా పోపుకు వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఫస్ట్ జీలకర్ర. సో మీరు ఇందులో మసాలా దినుసులు వేసుకోవాలి అంటే వేసుకోవచ్చు. ఓకే, సో ఆ తర్వాత మినప్పప్పు, అలాగే ఎండుమిరపకాయలు, ఒకసారి లైట్గా వేగిన తర్వాత కరివేపాకు, అలాగే సన్నగా పొడవుగా తరుక్కున్న పచ్చిమిరపకాయలు, అలాగే మనకు మంచి రైస్ ఐటమ్ కాబట్టి కాస్త పసుపు కూడా యాడ్ చేసుకుందాం. కొంచెం పసుపు. సో దీంట్లో కూడా యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి, మన తమలపాకులాగా. ఆ తర్వాత కొంచెం మనం వాము కూడా వేసుకోవచ్చు, అంటే వాము ఫ్లేవర్ కూడా బాగుంటుంది. సో వాము వేస్తే పిల్లలు తినేటప్పుడు కూడా కొంచెం మనకు జీర్ణం అనేది చాలా బాగా అవుతుంది కాబట్టి. సో ఆ తర్వాత ఇందులో కాస్త మిరియాల పొడి కూడా వేసుకుందాం, అంటే ఘాటుకు తగ్గట్టుగా వేసుకుంటే బాగుంటుంది. ఇది మనకు లైట్గా వేగిపోయింది కదా. ఇప్పుడు మనం ముందుగా తమలపాకు రసం రెడీ చేసుకున్నాం కదా. సో కేవలం తమలపాకు మాత్రమే ఉందండి, ఇందులో ఇంకేమీ లేవు. సో తమలపాకు రసాన్ని చక్కగా వేసుకొని ఒక్క 2 నిమిషాల పాటు ఇందులో మగ్గిచ్చేసుకుందాం. అసలు ఎంత అంటే డిఫరెంట్గా ఉంటుంది. ఇది తిన్న వెంటనే ఎవరైనా కూడా ఇందులో తమలపాకు వేస్తారు కదా అని చెప్పేయగలరు అనమాట, ఆబ్వియస్లీ. బికాస్ కొన్నిటిని మనం అసలు కప్పలేమన్నమాట. అంటే పుదీనా, తమలపాకు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ మ్యాండేటరీగా తెలిసిపోతూ ఉంటాయి. సో దీంట్లోనే మనం కాస్త ఉప్పు వేసేసుకుందాం. స్మెల్ కూడా ఇట్లా వస్తుందన్నమాట. ఓకే, ఇది కొంచెం మనకు లైట్గా మగ్గింది కదా. సో ఉప్పులు అవన్నీ కూడా వేసేసుకున్నాం. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అంటే మనం ముందుగా ఉడికించుకొని పెట్టుకున్నటువంటి ఈ కుర్ర అన్నం ఏదైతే ఉందో దాన్ని ఇలా పొడి పొడిగా చేసుకున్నాము. సో దాన్ని ఈ తమలపాకు రసంలోకి వేసేసుకోవాలి. ఎక్కువ వేసేసుకుంటే మీకు తమలపాకు ఆ ఫ్లేవర్ మరి ఓవర్గా కొట్టినట్టుగా ఉండదు. లేదు ఆ ఫ్లేవర్ మాకు కావాలి, మాకు అది ఇష్టము అంటే అది మెయిన్ కదా అనుకుంటే దాన్ని బట్టి చూసుకొని మీరు కొంచెం తక్కువ రైస్ వేసుకోవచ్చు. అమృతంలో మీ అందరి కోసం మరో చక్కటి చిట్కా. ముఖం మీద నల్ల మచ్చలున్నాయా? అయితే ఈ హోమ్ రెమెడీ చాలా బాగా పనిచేస్తుందండి. నిమ్మరసంలో కాస్త గ్లిజరిన్ వేసి నల్ల మచ్చలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ నీట్గా అప్లై చేసి కాసేపు తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రంగా వాష్ చేసేసుకోండి. ఇలా తరచూ చేస్తూ ఉన్నట్టయితే నల్ల మచ్చలు త్వరగా వెళ్ళిపోతాయి. ఈ చిట్కా ఎవరెవరికైతే అవసరమో తప్పకుండా యూజ్ చేయండి. చక్కగా కావాల్సిన మసాలా పొళ్ళు, అంటే మసాలా పొళ్ళు అంటే ఏం లేదండి, పచ్చిమిరపకాయలు, మిరియాల పొడి ఇవన్నీ కూడా వేసేసుకున్నాం కదా. సో చివరిగా మనం వేయించుకొని పెట్టుకున్నటువంటి పల్లీలు అలాగే జీడిపప్పు కూడా వేసుకొని కలిపేసుకుందాం. మొత్తం వేసేసుకోవచ్చు. ఇక స్టవ్ కూడా ఆఫ్ చేసేసుకోవచ్చు. చూసారా, అంటే మనం వేయించుకొని వేయడం వల్ల మనకు చక్కగా తింటున్నప్పుడు కరకరలాడుతూ అలా పంటికి తగులుతుంది. ఓకే, ఇప్పుడు దీన్ని మనం ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం.
చక్కగా పల్లీల కాంబినేషన్లో, జీడిపప్పు కాంబినేషన్లో, చాలా కారం కారంగా చిన్న ఒక తమలపాకు రుచితో డెఫినెట్గా చాలా చాలా బాగుంటుందండి. సరికొత్త రుచి అని చెప్తా, మీకే కదా యాక్చువల్గా, నాకు కూడా సరికొత్త రుచి ఇది. బట్ హెల్త్ ఎక్కడైతే ఉందో మనం ఎప్పుడు కూడా టేస్ట్ విషయంలో మరీ ఎక్కువ ప్రాధాన్యత చూపించకూడదు. అది నేను ఫాలో అయ్యే సూత్రం అనమాట. అది కాకరకాయ రసమైనా సరే అవసరమైతే టకటక తాగేసేయడమే. ఏదైనా సరే అది మనకి ఆరోగ్యాన్ని ఇస్తుంది అంటే డోంట్ థింక్ అబౌట్ ద టేస్ట్. అయినా కూడా మన అమృతంలో అటువంటి పదార్థాలను కూడా చాలా రుచికరంగా చెప్తూ ఉంటాం అనుకోండి, అది వేరే విషయము. సో ఇలా చక్కగా తమలపాకు కొర్ర అన్నం మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. తమలపాకు కొర్ర అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: తమలపాకులు 4, పల్లీలు 1 కప్పు, జీడిపప్పు కొద్దిగా, మినప్పప్పు 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఎండుమిర్చి 4, కరివేపాకు కొద్దిగా, పచ్చిమిర్చి 4, వాము చిటికెడు, పసుపు 1/2 టేబుల్ స్పూన్, మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, ఉడికించిన కొర్ర అన్నం 1 కప్పు, నూనె 4 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత. తమలపాకు కొర్ర అన్నం తయారు చేసుకునే విధానం: ముందుగా తమలపాకుల్ని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీలో నూనె వేసి వేడైన తర్వాత పల్లీలు, జీడిపప్పు వేసి వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో జీలకర్ర, మినప్పప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చిమిర్చి, పసుపు వేసి వేయించుకోవాలి. తర్వాత వాము, మిరియాల పొడి, తమలపాకు పేస్ట్, అందులో కాస్త ఉప్పు, ఉడికించుకున్న కొర్ర అన్నం వేసి కలిపి 2 నిమిషాల పాటు మగ్గించుకొని చివరిగా వేయించుకున్న పల్లీలు, జీడిపప్పును వేసి కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే తమలపాకు కొర్ర అన్నం రెడీ. చూసారు కదా, తమలపాకు కొర్ర అన్నం ఎంత సులభంగా తయారు చేసుకోవచ్చో. ఉండాల్సింది కొర్రలు అలాగే తమలపాకు, అంతే. సో ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. తమలపాకు రుచి చాలా ఎక్కువ తెలుస్తుంది, బాగుంది. నేను ఇంకా బాగా ఆ బగరు టేస్ట్ ఎక్కువ వచ్చేస్తుందేమో అనుకున్నా. ఏం లేదండి, నార్మల్గానే ఉందండి. ఇది తమలపాకు అని ఒక రుచి ఎలా అయితే తెలుస్తుందో ఆ విధంగా ఉందంతే. చాలా బాగుంది. సో దీనికి పక్కాగా మనం కారాలు, ఉప్పులు పర్ఫెక్ట్గా వేసుకోవాలి. అప్పుడు మనకు సరి సమానంగా ఉంటాయన్నమాట టేస్ట్లు. చూసారు కదా, మరి వాటి అమృతంలో నేను పరిచయం చేసిన ఈ 2 వంటకాలు మీకు నచ్చాయని ఆశిస్తూ రేపటి అమృతంలో మరో 2 చక్కటి వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.